హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు శ్రీ గురు బయో క్లాసెస్. ఈరోజు క్లాస్లో మనము మరొక ముఖ్యమైన అంశం వృక్షకణం నిర్మాణము అనేటటువంటి విషయాన్ని గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్ట్రక్చర్ ఆఫ్ ప్లాంట్ సెల్. మన చుట్టూ చాలా రకాలైనటువంటి జీవులను పరిశీలిస్తాం. అందులో కొన్ని ఏకకణ జీవులు, మరికొన్ని బహుకణ జీవులు. సాధారణంగా ఏకకణ జీవులన్నీ కూడా ఒకే కణంతో నిర్మించబడి ఉంటాయి. అదేవిధంగా మనం బహుకణ జీవులను పరిశీలించినట్టయితే ఇవి చాలా రకాలైనటువంటి కణాల సముదాయంతో మనకు జీవులు ఏర్పడి ఉంటాయని గుర్తించవచ్చు. సో ఏకణ జీవుల్లో ఒకే కణం ఉంటుంది, బహుకణ జీవులలో చాలా రకాలైనటువంటి కణాలను మనం గుర్తిస్తాం. ఈ బహుకణ జీవులలో చాలా కణాలు ఉన్నప్పటికీ మనము సాధారణంగా బహుకణ జీవులను మొక్కలుగాను, జంతువులుగాను, శైవలాలుగాను, శిలీంధ్రాలుగాను ఈ విధంగా చాలా రకాలైనటువంటి జీవులుగా మనము వర్గీకరించవచ్చు. ఈ విధంగా వర్గీకరించినప్పుడు వృక్షకణం లేదా జంతుకణం లేదా శైవలము లేదా శిలీంధ్రము, ఈ విధంగా మనము ఏ రకమైనటువంటి బహుకణ జీవి నిర్మాణాన్ని పరిశీలించినట్టయితే ఇందులో ఉన్నటువంటి కణాల యొక్క సముదాయం వృక్షకణంలో ఒక రకంగాను, జంతుకణంలో ఒక రకంగాను, శైవలంలో ఒక నిర్మాణాలను, శిలీంధ్రాలలో ఒక రకమైనటువంటి నిర్మాణాలను కలిగి ఉండడం మనము గమనించవచ్చు. సో ఈ విధంగా మనము ఈరోజు తరగతిలో వృక్షకణం నిర్మాణం గురించి మనము వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వృక్షకణం. ఈ వృక్షకణం ఎక్కడ ఉంటుంది? కణము సాధారణంగా వృక్షాలు బహుకణ జీవులు. సో కాబట్టి మనకు వృక్షాలలో ఉన్నటువంటి కణ నిర్మాణాన్ని మనము పరిశీలించినట్టయితే మనము చాలా రకాలైనటువంటి నిర్మాణాలను అందులో గుర్తించడం జరుగుతుంది. వృక్షకణం. మనం వృక్షకణాన్ని ఏ విధంగా గుర్తిస్తాము? సాధారణంగా ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ సహాయంతో మనము వృక్షకణాన్ని పరిశీలించడం జరుగుతుంది. సో మనము ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్తో ఈ వృక్షకణాన్ని మనం పరిశీలించినట్టయితే అందులో చాలా రకాలైనటువంటి నిర్మాణాలను మనం గుర్తించడం జరుగుతుంది. ఇందులో మనకు బయటకు కనపడేటటువంటి దట్టమైన ఒక కవచం వృక్షకణాన్ని కవర్ చేస్తూ, అంటే వృక్షకణాన్ని ఆవరిస్తూ ఒక దట్టమైన కణ కవచం అనేటటువంటి నిర్మాణాన్ని మనము గుర్తించవచ్చును. ఇలా మనకు వృక్షకణం యొక్క అవతలి వైపున ఒక దట్టమైనటువంటి నిర్మాణాన్ని మనం గుర్తిస్తాం. ఈ దట్టమైనటువంటి నిర్మాణాన్ని మనము కణ కవచము, దీన్నే మనము కణ కవచము అనేటటువంటి నిర్మాణంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఈ కణ కవచం లోపలి వైపున మనకు ఒక సాధారణంగా పలుచని పొర ఉంటుంది. దీనినే మనము కణ పొర లేదా ప్లాస్మా పొర, కణ పొర లేదా ప్లాస్మా పొర, కణ పొర లేదా ప్లాస్మా పొర అనేటటువంటి పేరుతో కూడా మనం పిలవడం జరుగుతుంది. సో ఈ ప్లాస్మా పొర లోపలి వైపున
మనకు కణ ద్రవ్యము సెమీ సాలిడ్. సాధారణంగా ఈ కణద్రవ్యము సెమీ సాలిడ్ స్టేట్లో ఉంటుంది. దీనిలో చాలా రకాలైనటువంటి కణాంగాలను కూడా మనము గుర్తించడం జరుగుతుంది. ఇందులో వృక్షకణం సాధారణంగా యూకారియోటిక్ సెల్, దట్ ఈస్ నిజ కేంద్రక కణము. సాధారణంగా వృక్షకణము నిజ కేంద్రక కణముకు సంబంధించినటువంటి నిర్మాణాన్ని కలిగి ఉంటుంది. సో నిజ కేంద్రక కణము అనగానేమి, కణంలో నిజమైన కేంద్రకం ఉంటుంది. నిజమైన కేంద్రకం అంటే ఏమి? కేంద్రకం చుట్టూ కేంద్రక త్వచం ఉన్నట్టయితే దానిని మనము నిజ కేంద్రక కణాలు అన్నట్టుగా మనము చెప్పడం జరుగుతుంది. సో మనకు వృక్షకణం సాధారణంగా నిజ కేంద్రక కణం. సో ఈ నిజ కేంద్రక కణంలో మనకు నిర్దిష్టమైన కేంద్రకంను మనం గుర్తిస్తాం. ఈ నిర్దిష్టమైన కేంద్రకంతో పాటుగా ఈ కేంద్రకాన్ని ఆవరించి ఒక త్వచం వంటి నిర్మాణం ఉంటుంది. దాన్నే మనము కేంద్రక త్వచము అంటాం. అదేవిధంగా కేంద్రకము లోపల మనకు డిఎన్ఏ అనే నిర్మాణం ఉంటుంది, అంటే జన్యు పదార్థం ఉంటుంది. తర్వాత దీనితో పాటుగా న్యూక్లియోలస్ కేంద్రకాంశము అనేటటువంటి నిర్మాణం కూడా కలిగి ఉంటుంది. సో కేంద్రకాంశము, కేంద్రక త్వచము, ఈ జన్యు పదార్థము లేదా డిఎన్ఏ, ఈ మూడిటిని కలిపి మనము కేంద్రకము అనేటటువంటి పేరుతో పిలవడం జరుగుతుంది. కేంద్రకం అనగా జన్యు పదార్థాన్ని ఒక కేంద్రక త్వచం చుట్టి ఉంటుంది. సో ఇలా జన్యు పదార్థాన్ని కేంద్రక త్వచం చుట్టి ఉండడాన్ని నిజమైన కేంద్రకంగా చెప్తాం. సో వృక్షకణము నిజ కేంద్రక కణానికి ఒక ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్, కేంద్రకంతో పాటుగా మరికొన్ని కణత్వచయుత నిర్మాణాలను మనము ఈ వృక్షకణంలో గుర్తించడం జరుగుతుంది. అందులో కొన్ని నిర్మాణాలు పలుచని నాలికలుగా ఒక నెట్వర్క్ లైక్ స్ట్రక్చర్, దీన్నే మనము వలయుత నిర్మాణముగా చెప్పుకుంటాం. సో ఈ వలయుత నిర్మాణము అనేటటువంటి నిర్మాణము మనము వృక్షకణంలో గుర్తించడం జరుగుతుంది. ఈ వలయుత నిర్మాణాన్ని మనము అంతర్జీవ ద్రవ్యజాలము, దీన్నే మనము అంతర్జీవ ద్రవ్యజాలంగా మనము చెప్పడం జరుగుతుంది. అంతర్జీవ ద్రవ్యజాలము. సో ఈ అంతర్జీవ ద్రవ్యజాలంలో మనకు కొద్దిగా ఇక్కడ అంతర్జీవ ద్రవ్యజాలం యొక్క గోడలి వైపున మనకు రైబోజోములు అనేటటువంటి సూక్ష్మ నిర్మాణాలు మనకు కనబడతాయి. ఈ సూక్ష్మ నిర్మాణాలు ఉన్నటువంటి అంతర్జీవ ద్రవ్యజాలాన్ని మనము గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము అనే పేరుతో మనము పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మనం పరిశీలించినట్టయితే ఇక్కడ ఎటువంటి రైబోజోములు అనేటటువంటి నిర్మాణాలు మనకు కనపడవు. సో ఈ విధంగా రైబోజోములు లేనటువంటి అంతర్జీవ ద్రవ్యజాల భాగాన్ని మనము నునుపు అంతర్జీవ ద్రవ్యజాలంగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము. సో ఈ విధంగా మనకు ఒక నెట్వర్క్ లాంటి స్ట్రక్చర్ మనకు
వృక్షకణంలో మనం గుర్తిస్తాం. దీన్నే మనము అంతర్జీవ ద్రవ్యజాలం అని, అంతర్జీవ ద్రవ్యజాలంలో గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, నునుపు అంతర్జీవ ద్రవ్యజాలము అనేటువంటి రెండు రకాలైనటువంటి నిర్మాణాలను మనము గుర్తించవచ్చు. నెక్స్ట్, ఇందులో వృక్షకణంలో మరొక త్వచయుత నిర్మాణం ఉంటుంది. అది మనము గాల్జీ నిర్మాణము లేదా గాల్జీ సంక్లిష్టము లేదా గాల్జీ పరికరము, గాల్జీ నిర్మాణము లేదా గాల్జీ పరికరము అనేటటువంటి మరొక మెంబ్రేన్ బాండ్ స్ట్రక్చర్ని మనము గుర్తించడం జరుగుతుంది. నెక్స్ట్, దీనితో పాటుగా మనకు సాధారణంగా మైటోకాండ్రియా అనేటటువంటి మరొక నిర్మాణాలు కూడా మనము వృక్షకణంలో గుర్తించడం జరుగుతుంది. సో ఇది మైటోకాండ్రియా. సాధారణంగా మనకు కణ శ్వాసక్రియ అనేటటువంటి ప్రక్రియ ఈ మైటోకాండ్రియాలోనే మనకు జరుగుతుంది. సో దీంతో పాటు మనకు వృక్షకణంలో ఒక ముఖ్యమైన లక్షణం చాలా పెద్దదైనటువంటి రిక్తిక అనేటటువంటి నిర్మాణాన్ని మనము గుర్తించడం జరుగుతుంది. ఈ రిక్తిక అనేటటువంటిది సాధారణంగా మనకు చాలా పెద్ద నిర్మాణము. సాధారణంగా రిక్తిక మనకు వృక్షకణంలో చాలా పెద్దదిగా ఎక్కువ స్పేస్ను ఆక్రమించినటువంటి నిర్మాణంగా చెప్పుకోవడం జరుగుతుంది. సో పెద్ద రిక్తిక ఉండటం వృక్షకణం యొక్క మరొక ముఖ్య లక్షణంగా మనము చెప్పుకోవడం జరుగుతుంది. ఈ రిక్తికతో పాటు మనకు సాధారణంగా వృక్షకణాల్లో మనకు హరిత రేణువులు అనేటటువంటి నిర్మాణాలు కూడా ఉంటాయి. ఈ హరిత రేణువులు ఫోటోసింథసిస్ అనేటటువంటి ప్రాసెస్లో మనకు ఉపయోగపడతాయి. హరిత రేణువులు సాధారణంగా ఈ హరిత రేణువుల సంఖ్య మనకు వృక్ష కణాలలో ఆకులలో ఎక్కువగాను, కాండంలో మరియు మరొక కొన్ని భాగాలలో తక్కువగాను ఉండడం జరుగుతుంది. సో హరిత రేణువులు మైటోకాండ్రియాలు, గాల్జీ నిర్మాణము, తర్వాత గరుకు అంతర్జీవ ద్రవ్యజాలము, రిక్తిక, ఇలా మనకు చాలా రకాలైనటువంటి కణ నిర్మాణాలను మనము వృక్ష కణంలో పరిశీలించవచ్చు. వీటితో పాటుగా మనకు కొన్ని చిన్న నిర్మాణాలు కనబడతాయి. వీటినే మనము పెరాక్సిజోములు లేదా గ్లయాక్సిజోములు కూడా మనము చెప్పుకోవడం జరుగుతుంది. సో గ్లయాక్సిజోములు మరియు పెరాక్సిజోములు అనేటటువంటి చిన్న చిన్న నిర్మాణాలు కూడా మనకు ఈ వృక్షకణంలో గుర్తించవచ్చు. దీంతో పాటు మనకు రైబోజోములు అనేటటువంటి మరొక నిర్మాణాలు కూడా మనము వృక్షకణంలో గుర్తించడం జరుగుతుంది. రైబోజోములు ఈ రైబోజోములు సాధారణంగా ప్రోటీన్ల యొక్క సంశ్లేషణలో ముఖ్య పాత్ర వహిస్తాయి. ఈ రైబోజోములతో పాటు మనకు వృక్షకణంలో కొన్ని లైసోజోములు అనేటటువంటి నిర్మాణాలు కూడా మనము గుర్తించవచ్చు. ఈ లైసోజోములలో మనకు లైటిక్ ఎంజైమ్స్, మనకు కొన్ని కణాలలోకి ఏదైనా పదార్థాలు వెళ్ళినప్పుడు వాటిని డీగ్రేడ్ చేయడానికి కావలసినటువంటి డీగ్రేడేషన్ ఎంజైమ్స్ అనేటటువంటి ఎంజైమ్స్ని కలిగి ఉండడం ఈ లైసోజోముల యొక్క
లైసోజోములు అనేటటువంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ లైసోజోముల్లో మనకు కణాల్లోకి ఏదైనా వ్యర్థ పదార్థాలు వెళ్ళినట్టయితే ఆ పదార్థాలను మనకు నాశనం చేయడానికి ఈ లైసోజోములు అనేటటువంటివి ఉపయోగపడతాయి. సో కాబట్టి మనకు వృక్ష కణంలో లైసోజోములు అనేటటువంటి నిర్మాణాలు కూడా మనకు సాధారణంగా కనబడతాయి. దీనితో పాటుగా మనకు కొన్ని సూక్ష్మ నాళికలు అనేటటువంటి నిర్మాణాలు కూడా మనకు సూక్ష్మ నాళికలు సాధారణంగా ఈ సూక్ష్మ నాళికలు ఆర్ సైటోస్కెలిటల్ ఎలిమెంట్స్ అనేటటువంటివి మనం గుర్తిస్తాం. ఈ సైటోస్కెలిటల్ ఎలిమెంట్స్ మనకు కణానికి కొద్దిగా ఆధారాన్ని సమకూర్చడానికి ఇవి మనకు ఉపయోగపడతాయి. సైటోస్కెలిటల్ ఎలిమెంట్స్ ఆర్ సూక్ష్మ నాళికలు. సో దీంతో పాటుగా మనకు మరికొన్ని నిర్మాణాలు గుర్తిస్తాం. వీటిలో సాధారణంగా ఈ కణకవచం మనకు అక్కడక్కడ కొన్ని జంక్షన్స్ అంటే ఒక కణంతో మరొక కణంతో సంబంధాలు ఉన్నటువంటి నిర్మాణాలను కలిగి ఉంటాయి. వీటినే మనము ప్లాస్మోడెస్మాటా అనేటటువంటి నిర్మాణంతో అనే పేరుతో మనము పిలవడం జరుగుతుంది. ఈ ప్లాస్మోడెస్మాటా ద్వారా ఒక కణంలో ఉన్నటువంటి పదార్థాలు పక్క కణంలోనికి రావడానికి, పక్క కణంలో ఉన్నటువంటి పదార్థాలు ఈ కణంలోకి రావడానికి మనకు సాధారణంగా ఈ ప్లాస్మోడెస్మాటా అనేటటువంటి నిర్మాణాలు మనకు ఉపయోగపడతాయి. సో ఈ విధంగా మనము సాధారణంగా వృక్ష కణంలో ఈ విధంగా మనకు కేంద్రకంతో పాటు అంతర్జీవ ద్రవ్యజాలము, తర్వాత గాల్జీ నిర్మాణము, మైటోకాండ్రియా, రిక్తిక, హరితరేణువులు, పెరాక్సిజోములు, గ్లయాక్సిజోములు, లైసోజోములు, సో ఇలా మనకు రైబోజోములు, ప్లాస్మోడెస్మాటా, ఈ విధంగా చాలా రకాలైనటువంటి నిర్మాణాలను మనము గుర్తించవచ్చును. సో సాధారణంగా మనకు వృక్ష కణంలో ముఖ్యమైన లక్షణాలు కణకవచం ఉండటం మరియు హరితరేణువులు ఉండటం, అదేవిధంగా పెద్దదైన రిక్తిక, లార్జ్ వ్యాక్యూల్, పెద్దగా ఉన్నటువంటి రిక్తిక ఉండడం, ఇవి సాధారణంగా మనకు వృక్ష కణంలో కనపడేటటువంటి నిర్మాణాలు. సాధారణంగా ఇవి జంతు కణాలలో ఉండవు. సో కాబట్టి మనము వృక్ష కణాలలో ఉన్నటువంటి ప్రత్యేక నిర్మాణాలుగా వీటిని మనం చెప్పుకోవడం జరుగుతుంది. కణకవచం, హరితరేణువులు, రిక్తిక అనేటటువంటివి మనకు వృక్ష కణంలో గుర్తించేటటువంటి ప్రత్యేక నిర్మాణాలు. సో ఇది మనకు వృక్ష కణం యొక్క నిర్మాణము. ఇందులో మీకు ఏదైనా సందేహాలు ఉన్నట్టయితే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు. మరిన్ని ఇలాంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో రావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.